మనం సేఫ్గా ఉన్నాం, మన దగ్గర అంతా బాగానే ఉన్నాం అనుకుంటున్నాం. కానీ మన చుట్టూ మన దేశం మీద జరుగుతున్నటువంటి కుట్రలు ఏవైతే పాకిస్తాన్ జరుపుతున్న కుట్రలు, చైనా జరుపుతున్నటువంటి కుట్రలు, వీటన్నిటి ఇంపాక్ట్ మన సరిహద్దుల్లో పంజాబ్లో ఎలాంటి పరిణామాలు ఉన్నాయి, మణిపూర్లో ఎట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి, బెంగాల్లో ఎట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి అనేది ఆల్రెడీ నేను ఎక్స్పర్ట్స్తో ఇంటర్వ్యూస్గా కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాను. అందులో చెప్పుకున్నట్టే బెంగాల్ క్రమంగా బంగ్లాదేశీయుల చేతికి పోతోంది. అందులో తాజాగా కోర్టులో బయటపడ్డటువంటి ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం ఏంటంటే, ఖతూన్ అనేటటువంటి ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు ఒక దొంగ పాస్పోర్ట్కి సంబంధించినటువంటి కేసులో. ఆ తర్వాత అసలు విషయం బయటపడింది ఏంటంటే, ఆవిడ స్థానిక మహిళ అనుకున్నారు. తీరా చూస్తే తను బంగ్లాదేశ్ నుండి అక్రమంగా చొరబాటయ్యి బెంగాల్లోకి అడుగుపెట్టింది. తను తన భారత డాక్యుమెంట్లు ఫేక్ సృష్టించుకుంది. ఆధార్ కార్డుతో, అంటే ఒక ఓటర్ ఐడి సంపాదించింది, ఓటర్ ఐడి ద్వారా మిగతా అన్నీ సంపాదించుకుంది. పాన్ కార్డు ఉంది, అట్లాగే ఆధార్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి. తర్వాత అప్పటి నుండి ఇప్పుడు బంగ్లాదేశ్ నుండి వచ్చే వాళ్ళని ఆవిడ షెల్టర్ ఇస్తుంది. ఎట్లాగా శరణార్థులుగా కాకుండా అక్రమ చొరబాటుదారులు ఇక్కడికి వచ్చాక వాళ్ళందరికీ ఈ సర్టిఫికెట్లన్నీ ప్రొవైడ్ చేసేది, ఓటర్ ఐడి ఇప్పించడం, ఈ సర్టిఫికెట్లన్నీ ప్రొవైడ్ చేసేటటువంటి కార్యక్రమం తెలివిగా నడిపిస్తోంది. ఈ విషయం ఆధారాలతో సహా కోర్టులో బయటపడేటప్పటికి జడ్జి గారు చాలా సీరియస్ అయ్యారు. అసలు ముందు ఆవిడ మొత్తం జాతకం అంతా బయటపట్టమన్నారు. ఎందుకయ్యా ఇట్లాంటి చాలా జరుగుతాయి కదా అంటే, అసలు విషయం అక్కడ లాజిక్ అసలు ఉంది. ఆవిడ మనకి సర్పంచ్ అంటాం కదా, అక్కడ బెంగాల్లో ప్రధాన్ అంటారు, గ్రామ ప్రధాన్ అంటే గ్రామ సర్పంచ్ అనమాట. ఇట్లా నకిలీ డాక్యుమెంట్తో వచ్చిన మహిళ ఖతూన్ కాస్త గ్రామ సర్పంచ్ అయింది. వచ్చి ఆ గ్రామం మొత్తం ఇప్పుడు ఆ బంగ్లాదేశీ వాళ్ళతో తయారు చేసేసింది. గ్రామ సర్పంచ్ కాబట్టి డాక్యుమెంట్ ఇచ్చే అధికారం ఉంది. ఇది అతిపెద్దదైనటువంటి సంక్షోభం. కొత్త నిజం బయటపడింది.